హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంకి అయితే వచ్చాము. ఈ దేవాలయాన్ని యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తారు. ఇది మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసి మానేపల్లి హిల్స్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణలో ఉందండి. మనందరికీ తెలుసండి, ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనములతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారంగా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ మరియు మానేపల్లి గోపాలకృష్ణ గారి నేతృత్వంలో అత్యంత సుందరంగా ఈ ఆలయాన్ని అనేది నిర్మించడం జరిగిందండి. ఇది సుమారుగా వచ్చేసి 22 ఎకరాల ప్రాంగణంలో నిర్మించబడిందండి. దానివల్ల ఈ ప్రాంగణాన్ని మొత్తాన్ని మనం స్వర్ణగిరి అని నామకరణం అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దేవస్థానాన్ని మనము యాదాద్రి తిరుమల దేవస్థానం అనే పేరుతో ఇక్కడైతే పిలుస్తున్నారండి. స్వర్ణగిరి యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారండి. మనకు 12 అడుగుల ఎత్తైన రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనకు దర్శనమిస్తున్నారు. ఈ విగ్రహాన్ని వచ్చేసి తిరుమల నుంచి చేపించారండి ప్రతిదీ అండి. క్షేత్రం వచ్చేసి తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా మనం చెప్పుకోవచ్చండి. టెంపుల్ యొక్క ఆర్కిటెక్ట్ వచ్చేసి డిఎన్వి ప్రసాద్ గారు అండి. వారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ మొత్తం టెంపుల్ వచ్చేసి రూపకల్పన అయితే చేయడం జరిగింది. టెంపుల్ యొక్క చీఫ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి డిఎన్వి ప్రసాద్ గారు అండి. వారి యొక్క ఆధ్వర్యంలోనే టెంపుల్ని వచ్చేసి రూపకల్పన అయితే చేయడం జరిగింది. స్వర్ణగిరి టెంపుల్కి చేరుకోగానే మనకి ఎదురుగా వచ్చేసి మానేపల్లి విజయస్తంభం అనేది మనకు కనిపిస్తుందండి. ఇది సుమారుగా 54 అడుగులు ఎత్తైన ఏకశిలా స్తంభంగా మనకు కనిపిస్తుంది. 2024 సంవత్సరము మార్చి 6వ తారీఖున స్వామివారికి అయితే ప్రాణప్రతిష్ఠ అయితే చేయడం జరిగిందండి. మీరు చూసేది స్వాగత తోరణం అండి. ఈ తోరణం వచ్చేసి స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ మనం గిన చూస్తే గిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు, ఎత్తైన శంకు చక్రాలు మరియు భగవత్ రామానుజాచార్యుల వారి విగ్రహాలతో ఈ ద్వారం వచ్చేసి నిర్మాణం అయితే చేయడం జరిగిందండి. స్వాగత తోరణం నుంచి మనం గిన ముందుకెళ్తే ఈ మార్గాన్ని రామానుజ మార్గం అని పేరు పెట్టడం అయితే జరిగిందండి. ఈ మార్గం నుంచి మనం ముందుకెళ్తే మనకు దర్శనం ఇచ్చేసి బ్రహ్మరథం అండి. ఇక్కడ మనకు బ్రహ్మరథం అయితే కనిపిస్తుంది. గిరీషుని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ముందుగా స్వాగతం పలికేది బ్రహ్మరథం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ బ్రహ్మరథము. బ్రహ్మరథం నుండి కొంచెం ముందుకెళ్తే మనకు ముందుగా దర్శనం ఇచ్చేది శ్రీవారి పాదాలండి. శ్రీవారి పాదాలకు ముందు మనకు జయ విజయులు ఉంటారు. ఈ జయ విజయులు వచ్చేసి ద్వారపాలకులు అండి. మనము తిరుమల అలిపిరి మార్గం చూసినట్లయితే తిరుమల అలిపిరి మార్గంలో కూడా మొదటగా మనకు దర్శనం ఇచ్చేది శ్రీవారి పాదాలండి. అక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత మన కాలినడకలను వెళ్ళే భక్తులు మనము డైరెక్ట్గా మెట్ల మార్గాన్ని అనుసరిస్తారు. ఇక్కడ కూడా సేమేనండి. మనం ఫస్ట్గా మనకు దర్శనం ఇచ్చేది శ్రీవారి పాదాలు. ఇక్కడ మనం దర్శించుకున్న తర్వాత మనకు మెట్ల మార్గం ఉంటుంది. అలానే మనకు ఈ మెట్లు ఎక్కలేని వాళ్ళకి వేరే మార్గం కూడా ఉందండి, రోడ్డు మార్గం. ఆ రోడ్డు మార్గం ద్వారా అయినా డైరెక్ట్గా వాళ్ళైతే శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. సీనియర్ సిటిజన్స్ భక్తులకైతే డైరెక్ట్గా బ్యాటరీ కార్డ్స్ ఉంటాయండి ఇక్కడ. సో ఈ బ్యాటరీ కార్డ్స్ అనేవి మనం యూజ్ చేసుకొని డైరెక్ట్గా అయితే మనం కొండపైకి అయితే చేరుకోవచ్చు. మెట్ల మార్గాన్ని అనుసరించే భక్తులకైతే స్వామివారి యొక్క దశావతారాలు అయితే దర్శనమిస్తాయండి. ఇక్కడ మనకు వచ్చేసి స్వామివారి యొక్క గోవింద నామాలు కూడా మనకైతే ఈ మెట్ల మార్గంలో మనకైతే కనిపిస్తాయి. మనం ఎలా అయితే తిరుమలలో మెట్ల మార్గంలో అనుసరించి వెళ్తుంటామో మన గోవింద నామాలతో సేమ్ అలానే మనమైతే ఇక్కడ కూడా మనం చూడొచ్చండి. 108 మెట్లు అయితే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. మనం ఈ మెట్లు ఎక్కుతుంటే మన తిరుమల వెళ్ళే అనుభూతి అయితే మనకైతే ఖచ్చితంగా కలుగుతుందండి. ఇలా మనం మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత మనకు కనిపించేది మానేపల్లి విజయస్తంభం అండి. ఇది సుమారుగా 54 అడుగులు ఎత్తైన ఏకశిలా స్తంభంగా మనకైతే కనిపిస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి.
ఇలా మనం లోపలికి వచ్చిన తర్వాత మనకు చాలా రకాల మండపాలు అయితే మనకు కనిపిస్తాయండి. ఇక్కడ మనకు ముందుగా మనకు దర్శనం ఇచ్చే మండపం వచ్చేసి శ్రీ భూవరాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మండపం అండి. ఈ మండపంని మనం దర్శించుకున్న తర్వాత మనం వచ్చేసి ఆ మధ్యలో మనకు దీపజ్యోతులు వెలిగించేందుకు వీలుగా అఖిలాండం అనే దీపస్తంభాన్ని మనం దర్శించుకుంటూ డైరెక్ట్గా శ్రీవారి పుష్కరిలోకి మనమైతే ప్రవేశించవచ్చండి. ఇలా మండపాన్ని దర్శించుకున్న తర్వాత మనం ముందుకు వెళ్తే మనకు శ్రీవారి పుష్కరిణి వచ్చేసి మనకు దర్శనమిస్తుందండి. ఈ పుష్కరిణి వచ్చేసి దాదాపుగా 10,000 చదరపు అడుగుల నిర్మాణంలో అయితే చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు శ్రీ జలనారాయణ స్వామి వచ్చేసి ప్రతిష్ఠించడం జరిగిందండి. ఈ జలనారాయణుడు వచ్చేసి అప్రాక్సిమేట్గా 12 అడుగుల పొడవైన జలనారాయణుడు అనేది ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడైతే మనకు వాటర్ అయితే ఎటువంటి వాటర్ అయితే లేదండి. మనం డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి జలనారాయణ అయితే మనం దర్శించుకోవచ్చు. మనకు వచ్చేసి ఇక్కడ చూస్తే ఆలయ నిర్మాణం కానీ అలానే శిల్పకళలు కానీ చాలా బాగా రూపుదిద్దారండి వీళ్ళు. ఇక్కడ వచ్చేసి పుష్కరిణికి మనకు 4 వైపులు వచ్చేసి వేదమూర్తులు కూడా ప్రతిష్ఠించడం జరిగింది. పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి వచ్చేసి ప్రతిష్ఠించడం అయితే జరిగిందండి. ఇప్పుడు మనం వచ్చేసి చూసేది హనుమాన్ మండపం అండి. హనుమాన్ విగ్రహాన్ని దాదాపుగా 120 అడుగుల ఎత్తులో అయితే నిర్మించడం అయితే జరిగిందండి ఈ మండపాన్ని. మనకు వచ్చేసి హనుమాన్ మండపం పక్కనే శ్రీవారి గంటా మండపం కూడా ఉంటుందండి. ఇది మనకు అప్రాక్సిమేట్గా 1700 కిలోల కాంస్యంతో తయారైన పెద్ద జయగంట అని చెప్తున్నారు. ఆలయంలో మనం వచ్చేసి శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి వారు ఎదురుగా స్థాపించిన మనోభీష్ట పలకం అని ఉంటుందండి. ఆ మనోభీష్ట పలకం మీద తమ కోరికలు చేతితో రాసి శ్రీవారికి విన్నవించిన భక్తులు తమ సంకల్పం సిద్ధించిన తర్వాత ఈ జయగంటను మోగించాలని చెప్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మాత్రము ఎటువంటి దర్శన టికెట్స్ అయితే ఏమి లేవండి. అందరికీ సర్వదర్శనం అయితే చేపిస్తున్నారు. అలానే మనకు సీనియర్ సిటిజన్స్ అయితే కన్నా వాళ్ళకి సపరేట్ క్యూ లైన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఆ సపరేట్ క్యూ లైన్స్లో వెళ్ళి వాళ్ళైతే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసేది గరుడ మండపం అండి. ఈ గరుడ మండపానికి ఆపోజిట్లోనే మనకు శ్రీ ఆంజనేయ స్వామి వారి మండపం కూడా మనకు కనిపిస్తుంటుంది. ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు అయితే భక్తుల రద్దీ అయితే పెరుగుతూ వస్తుందండి. ఇక్కడ వీక్ డేస్లో వచ్చేసి దాదాపుగా 50,000 మంది పైనే స్వామివారిని దర్శించుకోవడం అయితే జరుగుతుందంట. అలానే వచ్చేసి వీకెండ్లో వచ్చేసి శనివారం ఆదివారాలలో అయితే కన్నా 1,00,000 మంది భక్తులకు తగ్గట్లేదని చెప్తున్నారండి ఇక్కడ. నేనైతే ఆలయానికి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ మరియు లొకేషన్ డీటెయిల్స్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా లొకేషన్ డీటెయిల్స్ తీసుకొని మీరు ఈ ఆలయానికి వచ్చేసి శ్రీవారిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. స్వామివారి యొక్క దర్శనానికి టైమింగ్స్ ఏంటి అనేది నేనైతే లాస్ట్లో అయితే మీకు చూస్తానండి. మీరైతే కంప్లీట్ వీడియో అయితే చూడండి. దానికి ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని కింద చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. ఇప్పుడు మనం వచ్చేసి మాడవీధుల్లోకి వచ్చామండి. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీవారి రథం అండి. శ్రీవారి ఆలయం నైరుతి భాగంలో మాడవీధులలో వచ్చేసి శ్రీ వాసవి అమ్మవారి ఆలయం ఉంటుందండి. మీరైతే అక్కడ దర్శనం చేసుకోవచ్చు.
మీరు చూసేది వచ్చేసి కింద మనకు వచ్చేసి అన్నప్రసాదం అనేది వీళ్ళు చేస్తున్నారు. అన్నప్రసాదం వచ్చేసి ప్రతిరోజు ఉంటుందండి మధ్యాహ్నం టైంలో. అలానే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కళ్యాణ మండపము, మనకు పైన సెకండ్ ఫ్లోర్ వచ్చేసి విఐపి రూమ్స్ అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనము టెంపుల్కి వెళ్ళే దారి అయితే మనం చూడొచ్చండి. ఇది మనకు వచ్చేసి మనకు క్యూ లైన్లో అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు భక్తులు వచ్చేసి ప్రతిరోజు వచ్చేసి ఎక్కువ రద్దీ అయితే ఉండడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే సర్వదర్శనానికి డైరెక్ట్గా వచ్చేసి ఆ క్యూ లైన్ అయితే వెళ్ళడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి స్వామివారి యొక్క ఆలయం అండి. మనకు గర్భగుడిలో అయితే మనం అయితే వీడియో అయితే తీయలేము. సో ఇప్పుడు మీరు చూస్తున్నది బయట వ్యూ. ఇక్కడ మనకు నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు దీపకాంతులతో అయితే ఆలయం వచ్చేసి చాలా బాగా కనిపిస్తుంటుంది మనకు. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానము ఆధారంగానే ఇక్కడ కూడా మనకు కొన్ని పోలికలు అయితే ఉన్నాయండి. ఈ దేవాలయంలో మనకైతే మా ఫీలింగ్ అయితే కన్ఫామ్ కలుగుతుందండి. తిరుమలకి వెళ్ళే ఫీలింగ్ అయితే మనకైతే కనిపిస్తుంటుంది మనం ఈ టెంపుల్కి దర్శనం చేసుకుంటే గినా. ఈవినింగ్ టైంలో అయితే కన్నా మనకు చాలా బాగా అయితే టెంపుల్ అయితే బాగా కనిపిస్తుంటుందండి. ఇప్పుడు మీరు టెంపుల్లో లైట్లు వేసిన తర్వాత ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాము. చూసారు కదండి, ఇట్లా ఉంటుంది. మనము టెంపుల్ మొత్తం లైట్లు వేస్తే కన్నా మనకి ఇంత బాగా అయితే కనిపిస్తుంటుందండి. మీరు చూస్తున్న దారి వచ్చేసి ఎవరైతే మెట్ల మార్గాన్ని కూడా వెళ్లకుండా ఉంటారో సో వాళ్ళు వచ్చేసి ఈ దారి మార్గాన్ని ఎంచుకోవచ్చు అండి. ఈ దారి మార్గాన్ని డైరెక్ట్గా మనం అయితే శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూసేది స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానం యొక్క వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో అయితే మనమైతే డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్వామివారి యొక్క ఆరాధనలు ఏమేమి ఉన్నాయనేది మనమైతే ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడు మనకు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి టెంపుల్ అయితే ఓపెన్ అవుతుందండి. మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. 1 నుంచి 2 వరకు అయితే అనేది బ్రేక్ ఉంటుంది. 2 నుంచి మళ్ళీ 9 వరకు అనేది టెంపుల్ అయితే ఓపెన్ చేసి ఉంచుతారండి. ఈ వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేనైతే వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్ వచ్చేసి ఫుల్గా డెవలప్ అయితే చేయలేదండి. ఇక్కడైతే మనకు చాలా ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. డొనేషన్స్ గురించి, అకామిడేషన్ గురించి, ఏదైనా సరే మనకు దర్శనం గురించి అయితే చాలా అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఫ్రీ దర్శనం కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేదండి. దర్శనానికి టికెట్లు అయితే ఏమి సపరేట్గా అయితే లేవు. మీకు ఏదైనా ఇష్యూస్కి ఉంటే కానీ డైరెక్ట్గా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చండి. ప్రతిరోజు స్వామివారి యొక్క షెడ్యూల్ కూడా మనమైతే ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎవ్రీడే షెడ్యూల్ అయితే ఉంటుందండి. మార్నింగ్ 5 AM నుంచి 5:30 వరకు ఏ సేవ ఉంటుంది. అలానే ఎవ్రీ 30 minutesకి ఎవ్రీ 1 hourకి ఒక సేవ అయితే ఇక్కడైతే చేయడం జరుగుతుందండి స్వామివారికి. ఆ డీటెయిల్స్ కూడా మనమైతే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్లో. ఐ హోప్ ఈ కంటెంట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.